ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ నవంబర్ నెలలో జన్మించారా? అయితే మీ యొక్క 10 ఊహాతీతమైన వాస్తవాలు తెలుసుకోండి. మరి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారనేది వీడియోలో తెలుసుకుందాం. నవంబర్లో జన్మించిన వ్యక్తులు తమ చుట్టూ తాము ఎప్పుడూ పుకారులను సృష్టించుకుంటారని ఒక నమ్మకం ఉంది. వాస్తవం ఏమిటంటే అవి వారికి సంబంధించిన చెడు గాసిప్స్ కావు. మరియు వారు అత్యంత ప్రతిభావంతులైన మరియు డైనమిక్ వ్యక్తులుగా ఉంటూ అనేక అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటారని చెప్పబడుతుంది. ఇక నిజానికి వారు అత్యంత భావోద్వేగ వ్యక్తులుగా ఉంటూ ఏ విషయాన్ని మనసులో దాచుకోలేని వారిగా ఉంటారు. వారి స్వభావం కారణంగా తమ వృత్తి పట్ల అత్యంత నిబద్ధతను కలిగి ఉంటారు మరియు వారి బాధ్యతలను తీవ్రంగా తీసుకుంటారు. నవంబర్లో జన్మించిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని ఉత్తమ లక్షణాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, వారు ఒంటరిగా ఉండడాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. నవంబర్లో జన్మించిన వారిలో ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తులుగా ఉంటారు మరియు వారి రహస్యాలను ఇతర వ్యక్తులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే వీరు సాటి మనుషులను విశ్వసించడం చాలా కష్టంగా ఉంటుంది. మోసపూరిత ప్రపంచం నుండి వారి నిజమైన ఆత్మను కాపాడుకోవడానికి ఒంటరితనాన్ని లేదా ప్రైవేట్ సమయాన్ని ప్రేమిస్తారు. వారు ప్రజలతో కలిసినట్టే ఉంటారు, కానీ అది వారి సొంత నిబంధనల ప్రకారం ఉంటుంది. గోప్యతలో కూడా వారు నిజాయితీగా మరియు నిజమైన వ్యక్తులుగా ఉంటారు. ఇక నెంబర్ 2, వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారి ప్రైవేట్ స్వభావం కారణంగా వారు ఎప్పుడు తప్పుగానే అర్థం అవుతూ ఉంటారు, కానీ వారు మానసికంగా అత్యంత మృదు స్వభావాలుగా ఉంటారు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టలేరు, కానీ ఎల్లప్పుడూ సామరస్యంతోనే సమస్యలను పరిష్కరించాలని భావిస్తూ ఉంటారు. వారు తరచుగా నిర్దోషులుగా అనేక విషయాల పట్ల నిందల పాలవుతూ ఉంటారు. ఇక నెంబర్ 3, వారి మనసు మిగతా వ్యక్తులతో పోల్చినప్పుడు చాలా భిన్నంగా పనిచేస్తుంది. వారు అత్యంత సృజనాత్మక కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఏ రూపంలోనైనా వారి పాత్రలో ఇన్నోవేషన్ ఒక భాగం. మీరు వారిలాంటి మరొక వ్యక్తిని కనుగొనడం అసాధ్యం, ఎందుకంటే వారు భిన్న శైలిని, వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఉంటారు. కాబట్టి అంతేకాకుండా వారి జీవితం పట్ల పూర్తిగా భిన్నమైన విధానాన్ని, దృక్కోణాన్ని కలిగి ఉంటారు మరియు వారి పని విధానం కూడా ఆశ్చర్యగొల్పేలాగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు వీరిని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఇక నెంబర్ 4, వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు కూడా ఉంటారు. నవంబర్లో జన్మించిన వారు నమ్మకం మరియు విధేయతల నిర్వచనంగా ఉంటారు. వారు తమ విధేయతను ఎవరికైతే అంకితం ఇస్తారో వారి పట్ల జీవితాంతం నిబద్ధతతో వ్యవహరిస్తారు. నవంబర్లో జన్మించిన వారి స్నేహితులను మీరు మోసం చేయాలని చేయలేరు. వారు తమ స్నేహితులను రక్షించడానికి ఏదైనా చేయగలరు. స్నేహితులను గౌరవిస్తూ వారి విధానాలకు, బాధ్యతలకు మరియు వృత్తిపరమైన సంస్థాగతమైన ఎదుగుదలకు అండగా నిలుస్తూ ఉంటారు. ఇక నెంబర్ 5, వారు అన్యాయమైన చర్యలను అంగీకరించరు. తమతో లేదా వారి స్నేహితుల పట్ల ఎటువంటి అన్యాయమైన జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే నవంబర్లో జన్మించిన వ్యక్తులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు. నడవడిక, న్యాయ అన్యాయాల విషయంలో వారికి చాలా కఠినమైన నియమాలు ఏర్పరచుకుని ఉంటారు మరియు వాటిని హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఉంటారు. తమ చుట్టూ ఏదో తప్పు జరుగుతున్నట్లుగా భావిస్తే నిలదీయడానికి కూడా ఏమాత్రం సంకోచించరు. అసమ్మతిని చూపడానికి వారు అసలు భయపడరు, అందుకే వారు తరచుగా తప్పుగా అర్థము అవుతూ ఉంటారు. ఇక నెంబర్ 6, వీరు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు. లుక్లోనే కాదు, వ్యక్తిత్వం ద్వారా కూడా నవంబర్లో జన్మించిన వ్యక్తుల మర్మమైన లక్షణం ప్రజలను ఆకర్షించడం. వారి పట్ల ఉన్న జనాదరణ మరియు వారు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణాల పరంగా చుట్టూ ఉన్న వ్యక్తులు వారి పట్ల ఈర్ష్యాద్వేషాలను కలిగి ఉంటారు. ఇక నెంబర్ 7, వారు అత్యంత శ్రద్ధ గల వ్యక్తులుగా ఉంటారు. వారు ఏదైనా పని చేయడం ప్రారంభించిన ఎడల తమ శ్రామిక శక్తి మరియు జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఆ పని మీద వెచ్చిస్తారు. వారు అత్యంత శ్రమను కనపరుస్తూ ఉంటారు మరియు వారి కేటాయించిన ప్రతి పని నుండి ఉత్తమ ఫలితాలను పొందుతారు. పనిలో పరిపూర్ణతను కోరుకుంటారు. వారు తమ పని ఫలితాలనందు 100కు 100% ఇవ్వని వ్యక్తులతో రాజీ పడరు. ఇక నెంబర్ 8, వారు అసాధారణమైన విధానాలతో పనులు చేయడానికి ఇష్టపడతారు. వారు తమదైన ప్రత్యేకమైన మార్గాల్లో పనులు చేయడానికి ప్రయత్నించడానికి ఉత్సుకతను మరియు ప్రాథమిక ప్రవృత్తిని కలిగి ఉంటారు. వారు తమ విధానాలతో ప్రయోగాత్మకంగా ఉంటారు. అంతేకాకుండా వారు తమ గురించి మరియు వారి పరిసరాల గురించిన కొత్త విషయాలను ఒక నిజమైన ఉపాధ్యాయుని వల్ల నిరంతరం తెలుసుకుని ఉంటారు. పని కోసం పరితపించే వారి మార్గం వారి చుట్టుపక్కల వ్యక్తులకు ప్రేరణగా ఉంటుంది, అనగా వారు నిశ్శబ్ద ప్రేరేపకులుగా ఉంటారు. ఇక నెంబర్ 9, కొన్నిసార్లు వారి భావోద్వేగాలు అన్ని చోట్ల ఉంటాయి. ఇది నవంబర్లో జన్మించిన ప్రజలకు బలహీనతగా వస్తుంది. వీరి మార్గాలు, విధానాలు, తెలివితేటలు కొన్ని విషయాలనందు పని చేయనప్పుడు లేదా వారు ఏదైనా ప్రత్యేక పరిస్థితి నుండి బయటపడలేకపోయినప్పుడు వారు అధిక భావోద్వేగానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు. వారు అత్యంత మృదు స్వభావాలుగా ఉంటారు. క్రమంగా భావోద్వేగంతో ఉన్నప్పుడు వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను సులభంగా నమ్మి అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు.
నెంబర్ 10, వారు సులభంగా రెచ్చగొట్టబడతారు. సాధారణంగా నవంబర్లో జన్మించిన వ్యక్తులు తగాదాలు మరియు వాదనలకు దూరంగా ఉంటారని మీకు ఇప్పటికీ ఒక ఐడియా ఉంది. కానీ రెచ్చగొట్టినప్పుడు వారు నిజమైన యోధులుగా మారే అవకాశాలు లేకపోలేదు. వారు కోపంగా ఉన్నప్పుడు వారికి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. అలా కాదని వాళ్ళని రెచ్చగొడితే వారిని అదుపు చేయడం ఎవరికి సాధ్యం కాని విషయంగా ఉంటుంది. వారు ఒక్కసారి ఉగ్రరూపం దాల్చారంటే వారిని శాంతింపజేయడం చాలా కష్టం. కావున సున్నితంగా వ్యవహరించాలని తెలుసుకోవాలి. వారు నిరాడంబరంగా మరియు వినయంగా ఉంటారు. స్పష్టమైన మరియు పరిపూర్ణమైన హృదయం వారి సొంతం. వారి భావోద్వేగాలను సెంటిమెంట్ మాటలతో కూల్ చేయడం సులభంగా ఉంటుంది. ఇది వారి బలహీనతకు దర్పణంగా ఉంటుంది. వారి తెలివితేటలు మరియు నమ్రతను కలిగి ఉంటారు. అవే వారికి నిజమైన రత్నాలుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి నవంబర్లో పుట్టిన వారు ఇలా ఉంటారని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే సైకాలజికల్ గా కూడా ఇలా ఉంటారని చెప్పబడుతుంది. సో మీరు కానీ నవంబర్లో పుట్టి ఉంటే మీరు ఇలా ఉంటారని ఒక అంచనా. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.